క్రైస్తవుల మీద, మందిరాల మీద ఇక్కడ ఏం జరుగుతుందంటే దాడులు జరుగుతున్నాయి. మన దేశాన్ని మనం చూస్తున్నాం కదా. ఇలాంటప్పుడు క్రైస్తవులు ఎలా ఉండాలి? క్రైస్తవులకు కూడా కొన్ని చట్టాలు ఉంటాయి, ముస్లింలకు కూడా కొన్ని చట్టాలు ఉంటాయి, హిందువులకు కూడా చట్టాలు ఉంటాయి. అందరికీ కలిపి చట్టాలు ఉంటాయి. ఎవరిని తీసేయట్లేదు, అదవుతుందా? ఎవరిని తీసేయట్లా. ఈ దేశంలో మనం పుట్టాము, పెరిగాము. ఎవరైతే ఈ దేశంలో పుడతారో వాళ్ళందరికీ ఈ దేశం మీద హక్కు ఉంటుంది. హక్కు, రెండవది బాధ్యత. హక్కు ఉంటుంది, బాధ్యత ఉంటుంది. బాధ్యత ఏంటంటే నిన్ను వాళ్ళు నీ పొరుగువాడిని ప్రేమించే వాళ్ళకి హాని చేయొద్దు, వాళ్ళకి నష్టం కలిగించకూడదు. అది హక్కు ఏంటంటే అందరిలాగే ఈ దేశంలో నువ్వు కూడా స్వేచ్ఛగా ఉండొచ్చు. నువ్వు ఇది చేయకూడదు, నువ్వు అది చేయకూడదు అని ఎవరు నిన్ను కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి నీ మీద అధికారం ఉండదు. బాధ్యతగా ఉన్నవాడికి ఎవరి భయం ఉండదు. మన బాధ్యత తప్పి ప్రవర్తిస్తే సొంత తల్లి కూడా ఒప్పుకోదు, తండ్రి కూడా ఒప్పుకోదు. కాబట్టి ఆ విషయాలు గుర్తించండి. ఎవరైనా మనల్ని తొందర పెట్టినప్పుడు మనం వాళ్ళ మీద ఆవేశంతో రివర్స్ అయ్యి తిరగబడకుండా దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. మన పని అయితే దేవుడి స్వార్థ పని అయితే ఆపకూడదు. దేవుడి పని ఆపితే దేవుని ఆజ్ఞ మీరినట్టు కనుక దేవుడి స్వార్థ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవరిని చేసినా కానీ మనం అయితే వాళ్ళని వాదన పెట్టుకోకుండా ప్రార్థన చేయాలి. నేర్చుకునే మనసు ఉన్న వాళ్ళకి మాత్రమే దేవుడి గురించి చెప్పాలి. వాదించే వాళ్ళకి సమాధానం చెప్పినా కూడా ఉపయోగము ఉండదు. వాదన పెట్టుకోవాలి, కావాలి తగాలు పెట్టుకునే వాళ్ళతో మాట్లాడకూడదు. ఎంత మౌనం ఉంటే అంత మంచిది. మూర్ఖులకి మనం సమాధానం చెప్పకూడదు. మా మతమే ఉండాలి, మా మతమే పైకి రావాలి, మా మతమే బాగా జనానికి తెలియాలి, మీ మతం కనపడకూడదంటే మనము మతాన్ని ప్రకటించట్లేదు, మార్గాన్ని ప్రకటిస్తున్నాం. మతం మనకు కూడా ఏం మేలు చేయదు. క్రైస్తవ మతం మనకి ఏం మేలు చేయదండి, దేవుడే మనకు మేలు చేసేది. నిజమంటారు కదా? క్రైస్తవ మతం ఏ రోజు మీకు సహాయం చేసిందా? ఇళ్ల స్థలాలు ఏమైనా ఇచ్చిందా? ఇల్లు కట్టి పెట్టిందా? దుప్పట్లు ఏమైనా ఇచ్చిందా? నౌకలు బియ్యాలు ఏమైనా ఇచ్చిందా? కరువు వచ్చినప్పుడు క్రైస్తవ మతం మనకి ఏమీ సహాయం చేయదు, హిందూ మతం మనకే సహాయం చేయదు, ముస్లిం మతం మనకే సహాయం చేయదు. మతాలు నమ్ముకోకూడదు. యేసయ్యే మార్గం పరలోకాన్ని. ఎవరు? యేసయ్య మార్గం. మనకు అన్నీ చేస్తాడు. మనం ప్రార్థన చేసేది యేసయ్యకి. కాబట్టి వాళ్ళకి తెలియక మా మతం మీ మతం అంటున్నారు. మతంలో ఏమీ లేదయ్యా, దేవుళ్ళలోనే ఉందన్న విషయం వాళ్ళకి, వాళ్ళ దృష్టిని దేవుడి వైపు తిప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని మనం వాదన పెట్టుకొని మా మతమే గొప్పది, మా చర్చి గొప్పది, మా దేవుడు గొప్పది అంటే వాళ్ళు శరీర సంబంధంగా మనం ఎంత మాట్లాడినా కానీ వాళ్ళ దగ్గర మనం చెల్లం. ఆత్మీయంగా దేవుడు లెక్కలో మాట్లాడినప్పుడే మనది ఏందో వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు కూడా వాళ్ళ దేవుడి గురించి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఏం మాట్లాడలేదు. దేవుడి గురించి ఏం తెలియదు. దేవుడు ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఏం చేసేది దేవుడి గురించి ఏమీ తెలియదు. తెలిసిన వాళ్ళు ఎవరు కూడా వాదన పెట్టుకోరు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు లెక్క అడుగుతారని భయం. అదవుతుందా? దేవుడి గురించి తెలిసినాడు వాదనకు భయపడతాడు. ఎదుటివాడిని కించపరచాలంటే భయపడతాడు. దేవుడు ఒప్పుకోడు, ఒకళ్ళని ఎందుకు మనం అనాలి అనే భయం ఉంటుంది. భక్తులకి అలాగే ఈ మతస్థులకి తేడాది. భక్తులు ఎప్పుడు కూడా భక్తి చేసుకుంటాడు కానీ వాదనకు రాడు. సంఘాల మీద, సమాజాల మీదకి రాడు. ఎవడైనా అలాంటి పనులు చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే వాడు దేశాన్ని గౌరవించట్లేదు. మన దేశంలో ఉన్న ప్రేమను, ఐక్యతని కాపాడట్లా, పాడు చేస్తున్నాడు. సమానత్వాన్ని పాడు చేస్తున్నాడు. వాడే దేశ ద్రోహి. ఎదుటి వాడిని బాధ పెట్టేవాడే దేశ ద్రోహి. ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. అలాగే దేవుడి గురించి విషయాలు మాత్రమే చెప్పాలి. మతాల గురించి, సంఘాల గురించి భేదాలు మనం పెట్టకూడదు. అర్థమవుతుందా? కనుక ఇలాగే ఈ సమాజంలో మనం దేవుడి కోసం జీవిద్దాము. దేవుడు ఆ విధంగా మనల్ని బలపరిచి నడిపిస్తాడు. అలాగే మన దేశం ఇది, ఈ జెండా మనదే. ఇది హిందువులు కాదు, ముస్లిం. కొంతమంది అనుకుంటారు పైన ఏమన్నా బీజేపీది, మధ్యలో క్రైస్తవం, హిందువుది, క్రైస్తవుది, సాయిబుద్ధి అనుకుంటున్నాను. 3 రంగుల జెండా అక్క చెప్పారు. ఇప్పుడు పైన ఎత్తి త్యాగానికి గుర్తు, తెలుపేమో శాంతి గుర్తు, మసుడేమో స్వేచ్ఛ, అభివృద్ధికి గుర్తు. కాబట్టి ఈ గుర్తులు అవి ఈ మూడు మతాలు కాదు. మన దేశంలో చాలా మతాలు, 3 కాదు, చాలా మతాలు ఇంకా ఉంటాయి. కనుక మతాలతో మనకు పని లేదు, మనుషులతోనే పని. మనుషులందరినీ దేవుడు రక్షించును గాక. ఆఖరిగా మనం అందరం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, మా దేశం కోసం ప్రార్థన. ప్రస్తుతం నాయన మా దేశంలో ఐక్యత లేదు నాయన, ఐక్యత తగ్గిపోయింది.
కనుక మాకు ఐక్యత కావాలి దేశంలో. మతాలు, కులాలు, వర్గాలు, భేదాలు ఎన్నో వచ్చేసినాయి నాయన. కనుక సమానత్వం లేదు, ఐక్యత లేదు నాయన. ఒకరంటే ఒకరు పడటం లేదయ్యా. కనుక ఈ దేశాన్ని బాగు చేయనాయన. స్వాతంత్రం పేరుతో ఎన్నెన్నో అరాచకాలు జరుగుతున్నాయి, దేవ స్వేచ్ఛ పేరుతో ఎన్నెన్నో జరుగుతున్నాయి ప్రభు. కనుక ఇలాంటి దేశంలో ప్రభు మరి ఎలా బ్రతకాలో అర్థం కాని పరిస్థితి. మా నాయన ఎంతో మంది సేవకులు ప్రాణాలు పోతున్నాయి దేవా. నాయన ఎంతో మంది నాయన మరి మందిరాలు పూజ చేస్తున్నారు నాయన. ఇలాంటప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి నాయన. అయ్యా నాయన మేము దెబ్బకు దెబ్బ కొట్టకూడదు, మాటకు మాట అనకూడదని వాక్యంలో రాయబడింది. అలాంటప్పుడు నేను వారి కోసం హింసించే వారికి ప్రార్థన చేయమని చెప్తున్నాం. మేమైతే ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, కానీ నాయన జరుగుతూనే ఉంటున్నాయి నాయన. అవి ఆగింది లేదు ప్రభు. కానీ ఇలాంటి సమయంలో నీకే మొరపెట్టుకుంటున్నాం. నీ సేవ, నీ సువార్త పరిచర్య ముందు కొనసాగాలి. రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణ కలగాలి. ఒక అద్భుతం జరిగించు, అద్భుతం జరిగించు, ఆశ్చర్య కార్యాలు జరిగించు. నీకు మహిమ తెచ్చుకోరాయనా. కడపటి విజయం దయచేసయ్యా. ప్రజలంతా రక్షణ పొందాలి నాయన. ప్రతి నాలుక ఒప్పుకోవాలి యేసని, యేసు దేవుడని, యేసు ప్రభు అని నాలుకలు ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు వంగాలి యేసయ్యా నీ ఎదుట నాయన. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మా దేశ ప్రజల కోసం వేడుకుంటున్నానయ్యా. ఈ దినమున మా దేశ ప్రజల రక్షణ కోసం వేడుకుంటున్నామయ్యా. మా దేశాన్ని రక్షించయ్యా. మా దేశానికి పట్టిన దురాత్మలను పారదోలండి నాయన. మా దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి విధమైన చెడుని దూరపరచునైనా, ఆ కీడుని దూరపరచునైనా, ఆ భేదాలు పెట్టించి ఆత్మను దూరపరచునైనా, ఒకరినొకరు దూషించి ద్వేషించి ఆత్మను దూరపరచునైనా, ద్వేషిస్తూ దూషిస్తూ మేము ప్రవీణులము, మేము గొప్పవారిమి అనుకుంటున్న వారితో మాట్లాడు ప్రభువా. అయ్యా ప్రేమ లేకుండా మూర్ఖులుగా ప్రవర్తిస్తున్న బిడ్డలతో మాట్లాడు. ప్రేమను నాయన మాకు నేర్పించు నాయన. మా దేశం కొరకు ప్రార్థన చేయడం మమ్మల్ని ఇంకా బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుని పొందుకునే నామము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒకసారి